కమల్ హాసన్ లీడ్ రోల్లో నటించిన రీసెంట్ మూవీ భారతీయుడు 2 శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇటీవల థియేటర్లో విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ గా మిగిలిపోయింది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు రంగం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా ఆగస్టు 9 నుంచి భారతీయుడు 2 స్ట్రీమింగ్ కానుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనుంది. భారతీయుడు 2 మూవీలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలో నటించారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ దాదాపు 250 కోట్ల బడ్జెట్తో ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. 1996లో రిలీజ్ అయిన క్లాసిక్ మూవీ భారతీయుడుకు సీక్వెల్గా సేనాపతి పాత్రను ప్రధానంగా చేసుకుని దర్శకుడు శంకర్ భారతీయుడు 2 మూవీని రూపొందించాడు. అయితే శంకర్ చెప్పాలనుకున్న పాయింట్ అవుట్డేటెడ్ కావడంతో భారతీయుడు 2 డిజాస్టర్గా మిగిలిపోయింది. 100 కోట్ల లోపే వసూళ్లను రాబట్టి నిర్మాతలకు పెద్ద షాక్ ఇచ్చింది. తెలుగు, హిందీ భాషల్లో మాత్రం మినిమం కలెక్షన్స్ రాబట్టలేక బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది.